హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. క్యాబేజీ అంటే చాలామంది ఇష్టపడరు కదా. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఎగ్ వేస్ట్ చేసుకుంటే స్మెల్ అనేది అస్సలే ఉండదు. చాలా సింపుల్గా టేస్టీగా లంచ్ బాక్స్లోకి ఈజీగా పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. హెల్దీ కూడా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దానికోసం ముందుగా ఇలా క్యాబేజ్ అనేది సన్నగా కట్ చేసి తీసుకొని ఇలా వేడి నీళ్ళు వేసుకొని ఉడకనివ్వాలి. తర్వాత అది ఉడకబెట్టి వాటర్ పంపేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని దీంట్లోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి. దీంట్లోకి పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పప్పు ఇవన్నీ వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఇలా ఇవి వేగిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని అవి కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు, ఎల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీంట్లోకి చిటికెడంత పసుపు, 2-3 రెబ్బల కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. తర్వాత మనం ఇక్కడ ఉడకబెట్టుకున్న ఈ క్యాబేజీ ఉంది కదా, ఇది ఇందులోకి వేసుకొని మొత్తం కలిసేటట్లు ఇలా కలుపుకోవాలి. అడుగు నుంచి ఇలా ఆయిల్లో మొత్తం కలిసేలా బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా మూత పెట్టేసి వదిలేయాలి. ఇది ఆయిల్లో బాగా ఫ్రై కానివ్వాలి. ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది. స్మెల్ అనేది అసలే రాదు. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, ఇలా అడుగుకు కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా. ఇలా అడుగు నుంచి మళ్ళీ ఒకసారి కలిసేటట్లు ఇలా కలుపుకోవాలి. ఇలా మొత్తం అడుగు నుంచి బాగా కలిసేటట్లు మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. దీంట్లో నుంచి కొంచెం వాటర్ అనేవి వస్తాయి. ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇలా కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. అప్పుడు ఇలా మొత్తం కలిపేసుకొని దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం వేసుకోవాలి. ఇలా కారం అనేది వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ ఈ కారము ఇది కలిసిపోయేటట్లు ఇలా మొత్తం కలిసేలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. దీంట్లో నుంచి బాగా వాటర్ అనేవి వస్తాయి, బాగా ఉడుకుతుంది. మొత్తం ఇది ఆయిల్లోనే ఫ్రై కానివ్వాలి. ఇలా వాటర్ చూడు ఎలా వచ్చినాయో, వాటర్ ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని పైన ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. అప్పుడు ఈ టైంలో ఒకసారి ఇలా కలిపేసుకొని దీంట్లోకి ఎగ్స్ అనేటివి వేసుకోవాలి. మనం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 3 ఎగ్స్ అనేటివి తీసుకున్నాను. ఇలా ఎగ్స్ ఒకటొకటి పలగొట్టుకొని ఇలా వేసుకొని ఇలా స్లోగా మెల్లిగా అనుకోవాలి. మొత్తం కలపకూడదు. ఇలా స్లోగా అంటే ఒకే సైడ్ అయినాయి కాబట్టి ఇలా నేను ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా అనుకొని ఒక 5 మినిట్స్ అట్లా మూత పెట్టేసుకోవాలి. తర్వాత మూత తీసి చూస్తే ఇలా అవుతున్నాయి. స్లోగా మెల్లగా కలుపుకోవాలి. ఇలా ఇలా మెల్లిగా ఇలా కలిపేసుకోవాలి. చూడండి వాటరు, ఆయిల్ ఎలా వస్తున్నాయో దీంట్లో నుంచి. కారం వేసిన తర్వాత ఇలా బాగా ఫ్రై కానివ్వాలి. మళ్ళీ ఇలా కొద్దిగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. అప్పుడు ఈ వాటర్ అనేది దగ్గరకు వచ్చి ఎగ్ అనేది ఇంకొంచెం బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మూత తీసి చూడండి, మనకి అర్థమైపోతుంది ఇక్కడ ఎగ్. తర్వాత దీంట్లోకి కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఇలా మొత్తం కలిసేటట్లు అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి. చూడండి ఎగ్ ఎంత బాగా ఫ్రై అయిపోయిందో మనకి ఈజీగా కనిపిస్తుంది కదా ఇక్కడ. ఇలా ఒక 5 మినిట్స్ అట్లా ఉంచితే మిగతా వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎగ్ ఇంకొంచెం బాగా ఫ్రై అయిపోతుంది. ఇలా కలిపేసుకొని పైనుంచి కొంచెం గరం మసాలా వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ క్యాబేజీ కర్రీ రెడీ. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. క్యాబేజ్ అంటే చాలామంది పెద్దవాళ్ళు కూడా ఇష్టపడరు కూడా. ఒకసారి ఇలా చేసి పెట్టండి.
చాలా సింపుల్గా ఉంటుంది, టైం కూడా సేవ్ అవుతుంది. చాలా తొందరగా లంచ్ బాక్స్లోకి ఈజీగా పెట్టేయచ్చు. వీడియో వస్తే ఒక లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. పైనుంచి కొత్తిమీర వేసుకుంటే సూపర్గా ఉంటుంది.